హాయ్ అందరికీ నమస్తే. నేను మీ షాబీర్. ఈ వీడియో ముఖ్యంగా మన పెనుకొండ వాళ్ళు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన పెనుకొండకి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం గురించి ఈ వీడియో ద్వారా డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో ద్వారా నాదొక చిన్న రిక్వెస్ట్ కాదు, పెద్ద రిక్వెస్ట్. ఈ వీడియో మీరందరూ గమనించి నేను ఏం మాట్లాడుతున్నానో గమనించి నాకు సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. మ్యాటర్కి వచ్చేస్తే విషయం ఏంటంటే, చాలా స్కూల్స్లో, మన పెనుకొండలో చాలా స్కూల్స్లో స్కూల్ ఆవరణం లోపల, స్కూల్ కాంపౌండ్ లోపల అంగడి ఉంటుంది. అంటే చిల్లర దుకాణం అంటాం కదా, పెట్టంగడి, అలాంటిది ఉంటున్నాయి. అలాంటివి ఉండడం కరెక్టో తప్పో పక్కన పెడితే, అందులో ఏమి అమ్ముతున్నారు అనేది ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలామంది పేరెంట్స్ చూసిండొచ్చు. నేను స్వయంగా నా కొడుకు కొంటున్నప్పుడు, లేదా ఇంకా కొంతమంది పిల్లలు తింటున్నప్పుడు కొన్ని పదార్థాలు చూశాను. అందులో ఏంటంటే ముఖ్యంగా సిగరెట్ లాగా ఉంటాయి. సిగరెట్ లాగా పైన అంతా వైట్గా, కింద ఎల్లోగా ఉండి, అలాంటి మోడల్లో కొంచెం చాక్లెట్ లాంటిది, బిస్కెట్ లాంటి చాక్లెట్ లాంటి ఒక ఐటెం ఉంటుంది. తర్వాత అన్నిటికంటే దారుణం ఏంటంటే, ఒక ఇంజెక్షన్, మామూలుగా ఇంజెక్షన్ ఉంటుంది కదా, ఆ ఇంజెక్షన్ లోపల క్రీమ్ ఉంటుంది, చాక్లెట్ క్రీమ్ అలాంటివి. ఇంకా ట్యాబ్లెట్స్ లాగా ఒక షీట్ వస్తుంది, దాంట్లో చిన్న చిన్న స్టార్ లాగా రౌండ్గా ట్యాబ్లెట్స్ లాగా, సేమ్ ట్యాబ్లెట్స్ లాగా కొన్ని పుల్లగా ఉండే కొన్ని చాక్లెట్స్ లాగా అలాంటివి ఉంటాయి. ఇంకా వచ్చేసి కొన్ని పౌడర్స్ వస్తున్నాయి, ప్యాకెట్ వస్తుంది, వేసుకొని దాన్ని తింటే పుల్లగా ఉంటుందన్నమాట, అలాంటివి వస్తున్నాయి. ఇలా చాలా రకరకాల ఐటమ్స్ నేను చూసి షాక్ అయిపోయినాను ఫస్ట్. అంటే స్కూల్ కాంపౌండ్ లోపల షాప్ ఉండడం ఎంత ఇదో పక్కన పెడితే, దాంట్లో అమ్ముతున్న ఐటమ్స్ గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. అలాంటివి అమ్మడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నారు మీరు? అంటే చిన్న వయసు నుంచే పిల్లలకు ఇంజెక్షన్స్, సిగరెట్స్, ఆ పౌడర్ లాంటివి. ఇప్పుడు మనం సింబాలిక్గా చూసుకుంటే, సిగరెట్స్ చూడండి, సిగరెట్ మోడల్స్లో ఉంటాయి. సమాజంలో సిగరెట్ అంటే చిన్న ఒక ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పిల్లలకు కూడా తెలుసు సిగరెట్ అంటే ఏంటి అనేది. దాన్ని చూసింటారు వాళ్ళు, ఏదో ఒక రకంగా సినిమాల్లో కానీ ఏదో ఒక రకంగా చూసింటారు. అలాంటివి చాక్లెట్స్ రూపంలో, సిగరెట్ని చాక్లెట్స్ రూపంలో పిల్లలకి అమ్ముతుంటే, వాళ్ళకు చిన్న వయసు నుంచే ఒకటి మైండ్లో పడుతుంది కదా, ఇది సిగరెట్ లాంటిది అన్నట్టు. ఇంజెక్షన్స్, ఇప్పుడు మనకు డ్రగ్స్ చూసుకుంటే, డ్రగ్స్ గురించి ఎంత గవర్నమెంట్స్ కానీ పోలీస్ వాళ్ళు కానీ ఎంత ఇది చేస్తున్నారు, ఎంత డ్రగ్స్ని అరికట్టాలని ఎంత ట్రై చేస్తున్నారు. కానీ ఇలాంటి ఇంజెక్షన్స్, ఆ మధ్యలో ఇంజెక్షన్స్ లోపల, సిరంజి లోపల చాక్లెట్ క్రీమ్స్ అలాంటివి, ఈ పౌడర్స్ వస్తాయి, పుల్లగా ఉండే పౌడర్స్. ఇప్పుడు డ్రగ్స్ కానీ గంజాయి కానీ చూడండి, పౌడర్ రూపంలో ఉంటుంది, మామూలుగా మనకు తెలిసింది. అది వేసుకొని పిల్లలు నాక్కోవడం, ఇలాంటివన్నీ పిల్లల మైండ్లో ఏం చేస్తాయంటే, చిన్నప్పటి నుంచే వాళ్ళకు చెడు వ్యసనాల వైపు దారి చూపే ఆలోచనలు కలిగిస్తాయి. సో ఇలాంటివి అమ్మడం ఎంత కరెక్టో, బ్యాన్ చేయకపోగా స్కూల్ కాంపౌండ్ లోపల అమ్మడం అనేది అస్సలు దారుణం అని నేను చాలా ఇదవుతున్నాను. కానీ ఈ పాయింట్ని నేను డైరెక్ట్గా చెప్పచ్చు, మన స్కూల్స్కి వెళ్ళి లేదా ఎవరికైనా కంప్లైంట్ చేయొచ్చు. కానీ నేను నిజంగా చెప్పాలంటే నేను భయపడ్డాను. ఎందుకంటే ఏదైనా ఒకటి మనం ప్రశ్నిస్తున్నప్పుడు మనం బ్యాడ్ అయిపోతామేమో అనే ఒక ఫీలింగ్ నాకు. ఇలాంటిది చెప్పలేక నేను ఇక్కడ స్కూల్ నేమ్స్ మెన్షన్ చేయదలుచుకోలేదు. ఒక్క స్కూల్ కాదు, చాలా స్కూల్స్ ఉన్నాయి. ఇలా నేను గమనించిన దాని ప్రకారం పెనుకొండలోనే చాలా స్కూల్స్ ఉన్నాయి. కొన్ని కాంపౌండ్ లోపల ఉంటే, స్కూల్ కాంపౌండ్ లోపల ఉంటే, కొన్ని స్కూల్ కాంపౌండ్ బయటనే ఉండనే. సరే, ఓకే, ఉండడం తప్పు కాదు. కానీ అందులో ఏం అమ్ముతున్నారు, బిస్కెట్స్, కొన్ని చాక్లెట్స్, ఇలాంటివన్నీ వరకు ఓకే. కానీ ముఖ్యంగా నేను చెప్తున్నది ఇలాంటి ఐటమ్స్, సిగరెట్ రూపంలో ఉన్న చాక్లెట్స్, ఇంజెక్షన్ టైప్లో ఉన్నవి, ఈ ట్యాబ్లెట్స్ లాగా ఉండే షీట్స్, పుల్లగా ఉండే ఆ పౌడర్స్, వీటి గురించి మాత్రమే నేను ఎక్కువగా మెన్షన్ చేయదలుచుకున్నాను. ఇది చాలామందికి, పేరెంట్స్కి చాలామందికి ఇది క్వశ్చన్ చేయాలి, ఇది అడగాలి, దీని గురించి అని ఉంటుంది. కానీ అడగలేం, ఎందుకంటే మనం బ్యాడ్ అయిపోతామేమో. సరే, పిల్లలు వినరు, పిల్లలు కూడా
కొనివ్వమని మారం చేస్తారు. కానీ వాళ్ళకి ఏం కొనిస్తున్నాం అనేది ముఖ్యం కదా. మనం ఏం చేస్తాము, స్కూల్లో మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండలేము. వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చేసి ఏదో ఒకటి కొనుక్కోండి అని చెప్పినట్టు వాళ్ళకి ఆకలి అవుతుందని చెప్పేసి సంథింగ్ ఏదో వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇచ్చేస్తాం, 10 రూపీసో 5 రూపీసో ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ స్కూల్స్లో ఆ షాప్లో అమ్మేదాన్ని బట్టి వాళ్ళు ఏం కొంటున్నారంటే ఇలాంటి ఇంజెక్షన్ రూపంలో ఇలాంటివన్నీ సిగరెట్ రూపంలో ఉన్నటువంటి కొంటున్నారు. సో కాబట్టి ఇది చాలామందికి ఉండొచ్చు, నేను కూడా అంతే. నేను కూడా చెప్పలేక స్కూల్ యాజమాన్యంతో కానీ లేదా ఎవరికైనా పెద్దవాళ్ళకి కంప్లైంట్ చేద్దామని కానీ ఇలాంటివన్నీ ఆలోచించి సరే అని చెప్పి పక్కన పెట్టేస్తాను, ఎందుకు మనం బ్యాడ్ అవుతామని చెప్పేసి. సో ఇది పెనుకొండలో మాత్రమే కాదు, చాలా ఊళ్ళల్లో ఉండొచ్చు. కాబట్టి ఈ వీడియో ఎలా షేర్ అవ్వాలంటే ప్రతి ఊరికి స్ప్రెడ్ అవ్వాలని నా రిక్వెస్ట్. అలా షేర్ చేయండి ప్లీజ్. నేను చేసే వ్లాగ్స్ అవన్నీ మీకు కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి బోర్ కొట్టచ్చు. అవన్నీ పక్కన పెట్టేసి ఈ వీడియో ప్రతి ఒక్కరూ షేర్ చేయాలి. ఎందుకంటే మనం క్వశ్చన్ చేయలేము. సో నేను ఏదో ఒక చిన్న ప్రయత్నంగా, ఎందుకంటే ఇప్పుడు త్వరలో ఒక 10 days తర్వాత స్కూల్స్ ఇంకా స్టార్ట్ అవుతున్నాయి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. అంతలోపు ఈ వీడియో స్కూల్ యాజమాన్యం వాళ్ళకు చేరి వాళ్ళు కూడా చూసి, మనం క్వశ్చనింగ్గా కాకుండా ఇది రిక్వెస్టింగ్గా చెప్తున్నాను, చాలా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, దయచేసి ఆ షాప్స్ని తీసేయాలి అని నేను కోరుకుంటున్నాను. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది రిక్వెస్ట్. నా మీద ఎటువంటి కోపాలు అలాంటివి పెట్టుకోకండి. ఈ వీడియో బయట ఊళ్ళందరికీ షేర్ అవ్వాలి, మొత్తం స్టేట్ వైడ్ షేర్ అయినా హ్యాపీనే. ఎందుకంటే మన ఊర్లోనే కాదు, చాలా ఊళ్ళల్లో ఉండొచ్చు ఇలాంటి ఇష్యూ. చాలామంది బయటకు చెప్పకపోవచ్చు, పేరెంట్స్ కానీ క్వశ్చనింగ్ చేయలేకపోవచ్చు స్కూల్ వాళ్ళతో. ఎందుకంటే మన పిల్లలు చదువుతున్నారు, మనకు వేరే దారి ఉండదు, మన పిల్లలు స్కూల్స్లో చదువుతున్నారు. సో మనం బ్యాడ్ అవ్వలేము. అక్కడ పేరెంట్స్ మీటింగ్ పెడతారు, అయినా కూడా ఈ విషయాన్ని వేరే విషయాలు మాట్లాడతాం. కానీ మన పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎలా స్టడీస్ ఎలా ఉన్నాయి అలాంటివి మాట్లాడతాం. కానీ ఇలాంటి విషయాలు బ్యాడ్ అవుతామనే ఉద్దేశంతో మాట్లాడకపోవచ్చు, మనం చెడు అవుతామేమో స్కూల్ యాజమాన్యం దగ్గర అని చెప్పేసి. సో ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేసి స్కూల్ యాజమాన్యాలు ఈ వీడియో చూసి వాళ్ళు మనస్సాక్షిగా యాక్చువల్గా ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే టీచర్స్ ఏం చెప్పాలి, ఇలాంటివి తినకండ్రా, కుర్కురేలు ఇలాంటి సిగరెట్ రూపంలో ఉన్నట్టువి ఇలాంటివన్నీ తినద్దండి అని చెప్పాల్సిన, అలాంటి స్కూల్స్లోనే ఇలాంటి షాప్స్ ఉంటే, ఆ షాప్స్లో ఇలాంటివి అమ్ముతుంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో నేను పెనుకొండకు మాత్రమే పరిమితం అనుకోవట్లేదు, చాలా ఊర్లకి ఈ వీడియో స్ప్రెడ్ అవ్వాలి. వాళ్ళందరూ చూసి వాళ్ళ స్కూల్ యాజమాన్యంకి చేరేలాగా ఈ వీడియో ఉండాలి, అంత షేర్ అవ్వాలి. సో స్కూల్ యాజమాన్యం, స్కూల్ పెద్దలు మనస్సాక్షిగా ఆలోచించి, అరే కరెక్టే కదా, మనము ఇలాంటివి అమ్మకూడదు, మన స్కూల్ కాంపౌండ్ లోపల అమ్మకూడదు. సో ఇంకా వీలైతే స్కూల్కి కొంచెం దూరం వరకు, కొంచెం ఒక 100 meters వరకు అయినా షాప్స్ లేకుండా చూడాలి, అవ్వాలి. స్కూల్స్ దగ్గరలో ఇలాంటి షాప్స్ లేకుండా ఉండాలని చెప్పేసి నా రిక్వెస్ట్. సో స్కూల్ యాజమాన్యాలతో పాటు కొంతమంది ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన కొన్ని సంఘాలు ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, సంథింగ్ ఎంఈఓ, డిఈఓ ఇలాంటి పెద్దలకు కూడా ఈ వీడియో చేరాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా మీరందరూ షేర్ చేయాలి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఏదో ఒకటి నేను మంచి కోసం ముందుకొచ్చి ఇంకా ఖచ్చితంగా ఇంకా సరే ఇన్ని రోజులైతే బ్యాడ్ అవుతామనే ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నాను. మన పిల్లల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఏదో ఒక రకంగా వీడియో రూపంలో అయినా చెప్దామని చెప్పేసి నేను ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చేసి ఇదంతా మీ ముందుకు వచ్చి చెప్తున్నాను. సో దయచేసి మీరు అందరూ నాకు సపోర్ట్గా ఉండండి. మీ సపోర్ట్ ఏ విధంగా తెలియజేయాలంటే షేర్ చేయాలి వీడియో. ఈ అబ్బాయి షాబీర్ కరెక్ట్ మాట్లాడుతున్నాడు, ఒక మంచి టాపిక్ని రైజ్ చేశాడు అని చెప్పేసి మీరందరూ సపోర్ట్ చేయాలి. ప్లీజ్ దయచేసి మంచి సపోర్ట్ ఇచ్చి ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యానికి, ప్రతి ఒక్క విద్యాసంస్థల అధికారులకు ఈ వీడియో షేర్ అయ్యేలాగా మీరు సపోర్ట్ చేయండి. ఏమన్నా తప్పులుంటే, ఇందులో ఏమన్నా తప్పులుంటే, నేను మాట్లాడిన దాంట్లో తప్పులుంటే దయచేసి క్షమించండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది అగ్రెసివ్ మోడ్తో చెప్పట్లేదు, స్కూల్ వాళ్ళకు రిక్వెస్టింగ్ మోడ్లోనే చెప్తున్నాను. దయచేసి ఇలాంటివి అమ్మకండి, స్కూల్ కాంపౌండ్ లోపల ఇలాంటి షాప్స్ తీసేయండి అని రిక్వెస్ట్తోనే చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ చేయండి.